కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఇది సామాన్య ప్రజలు అనుడు కంటే ఓ సీనియర్ కాంగ్రెస్ నేత నోటి రావడము వివాదాస్పదంగా ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కేసీఆర్ గారు రాకను కోరుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ఊహించుకోవాలి. సొంత పార్టీ వాళ్ళకే హోదాలు, మర్యాదలు, గౌరవాలు ఏమీ లేకుండా ప్రవర్తించడం వల్ల ఈరోజు ఆ కాంగ్రెస్ మెయిన్ క్యాడర్లే, సీనియర్ నాయకులే, అసలైన కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ నాయకులే ఈరోజు కేసీఆర్ రాకని కోరుకుంటున్నారు. వాడెవడో చెప్తే వినుడైంది. ఎవరినంటున్నారు? రేవంత్ రెడ్డిని. వాడెవడో చెప్తే వినుడైంది. మేము అసలైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలం, కౌలుదారులం కాదు అన్నట్టుగా జీవన్ రెడ్డి అడ్లూరితోటి తెగేసి చెప్పేసిండు. ఆ వ్యవహారాన్ని చూద్దాం. ఇక వాడెవడు మా మీద పెత్తనం చేస్తందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు. వాళ్ళకే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతుర్రు. మేము పార్టీకి పట్టాదారులం, కౌలుదారులం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు మానసికంగా హింస పెడుతున్నారు. మంత్రి అడ్లూరి ముందే జీవన్ రెడ్డి ఆగ్రహము. అయితే ఏమంటుండు? వాడెవడు మా మీద పెత్తనం చేస్తున్నందుకు మేమంతా సీనియర్ కార్యకర్త, సీనియర్ నేతలైనప్పటికీ వింటే గింటే మా సలహాలు తీసుకోవాలి. ఆడెవడో నిన్నగాక మొన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వాని మాటలు వింటారా? మనం అసలైన కట్టర్ కాంగ్రెస్ వాళ్ళం కదా అనుకుంటూ అడ్లూరి గారు అయితే రేవంత్ రెడ్డికి చిన్నవాడు జలకే చెప్పింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు. వాళ్ళకే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతుర్రు. మేము పార్టీ పట్టాదారులం, కౌలుదారులం కాదు. ఇది హైలైట్ ముచ్చట. మేము పార్టీ పట్టాదారులం, కౌలుదారులం కాదు. ఈ క్యాండిడేట్ జీవన్ రెడ్డి అనే క్యాండిడేట్ అసలైన కాంగ్రెస్ మనిషిగా వ్యవహరిస్తూ ఉంటాడు. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి మొట్టమొదటిగా ఈ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అని తెగేసి చెప్పిన, ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిన ఏకైక నాయకుడు జీవన్ రెడ్డి గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది. చూశారా? ఇది ఎక్కడి లెక్క. ఇప్పుడు మానసికంగా హింస పెడుతున్నారు. మంత్రి అడ్లూరి ముందే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారట. చూశారు కదా? అయితే ఏవైనా సొంత పార్టీ వాళ్ళన్నీ చేసుకొని వాళ్లకు ఇంకా పనిచేసే వీలు కాకుంటే అదే పార్టీ వాళ్లకు, సీనియర్ నేతలకు, మాజీ ఎంపీలకు, అట్లాంటి వాళ్ళకి కాంట్రాక్టర్లు కానీ ఇంకేమైనా పనులుంటే అప్పచెప్పాలి. పార్టీ మారిన దొంగలకు ఇట్లా మీరు పదవుల్ని వాళ్ళకే ఇస్తారు, కాంట్రాక్టర్లు వాళ్ళకే ఇస్తారు, వాళ్ళనే పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇది కరెక్టా? ఇది పద్ధత అనుకుంటూ జీవన్ రెడ్డి గారు మంత్రి అడ్లూరి పైన నోరు పారేసుకుని చెప్పు కాదని ఒక డైరెక్ట్ ఎన్కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఈ రేవంత్ రెడ్డి మొన్నటిదాకా రకరకాలుగా పోల్చుకున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు, ప్రజలు అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అంతం చేస్తారు. ఎవ్వరు ఖర్చులు చేసుకొని అనవసరంగా టెన్షన్లు పెట్టుకొని లేనిపోని కేసుల మీద వేసుకొని ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలు చేసుడు కన్నా చల్లగా కూర్చొని మూవీ చూసినట్టు చిల్లవాలి అంతే. వీళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళ దాంట్లోనే వాళ్ళు కొట్టుకొని ఉంటారు. మీరు విచిత్రంగా ఉంటుంది వీళ్ళ దాంట్లో. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళే ఇది ఉండొద్దు, కూలిపోవాలని వాళ్ళే రాత్రి హోమాలు చేసి, యాగాలు చేసి రకాలుగా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ తీరు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగింది ఓన్లీ రాజగోపాల్ రెడ్డి గారు మాత్రమే అనుకున్నాం. కానీ ఇక్కడ 18 మంది ఎమ్మెల్యేలు, 5 మంత్రులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహా ఈ ప్రభుత్వానికి ఎదురు తిరగడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో బేషరతుగా ముందుకు వెళ్తూ ఉన్నారు.